హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మల్లె మొక్క అండి. మనము సమ్మర్లో ఈ మొక్క నుంచి చాలా రకాలైన లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వడం ద్వారా చాలా ఫ్లవర్స్ని అయితే కోసుకున్నాము లేదా తీసుకున్నాము. ఇప్పుడు ఈ రెయినీ సీజన్లో కూడా ఈ మొక్క నుంచి కూడా చాలా ఫ్లవర్స్ వస్తాయండి. మనకు ఎప్పటి వరకు ఈ మొక్క నుంచి ఫ్లవర్స్ వస్తాయంటే మనకి చలికాలం వరకు మనకు ఈ మొక్క నుంచి ఫ్లవర్స్ వస్తాయి. సో మనం ఈ మొక్క నుంచి ఇంకా ఎక్కువగా మనం ఫ్లవర్స్ తీసుకోవాలంటే ఈరోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ని ఇస్తే చాలు, బాగా ఫ్లవర్స్ వస్తాయండి. ఇంకా ఈ మొక్కకి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రెయినీ సీజన్ వచ్చింది కదా, ఈ రెయినీ సీజన్లో ఎండ బాగా తగులుతుందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బాగా ఎండ తగిలే ప్రదేశంలో అంటే నేల మీద పెట్టిన మొక్కలైతే మనం ఏమి మార్చలేం, కానీ వర్షాకాలంలో ఈ పైన మనం టెర్రస్ మీద ఏదైనా కంటైనర్స్లో పెంచుకుంటే మాత్రం ఎండ తగిలే ప్రదేశంలో మాత్రమే ఉంచండి, లేదా షిఫ్ట్ చేయండి. ఎండ ఎక్కడ తగులుతుందో అక్కడికి షిఫ్ట్ చేసుకోండి. ఇంకా వాటర్ కూడా చూసుకోండి. మనము వర్షం పడుతున్నప్పుడు ఈ మొక్కల వాటర్ నిలిచిపోతుందా లేదా పడిన వర్షం పడినట్లే వెళ్ళిపోతుందా అనేది కూడా చెక్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా నిలిచిందనుకోండి, కొమ్మలు లోపల వేర్లన్నీ కులిపోవటం అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పటికి పూలు ఇవ్వటం వేరే మాట అండి, మొక్క నెక్స్ట్ ఇయర్కి కూడా అసలు ఉండదు. సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, వాటర్ నిలుస్తుందా లేదా వెళ్ళిపోతుందా అనేది. ఇక పెస్ట్ అటాక్ అనేది కూడా ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుందండి. బాగా ఇప్పుడు ఈ రెయిన్స్ పడినప్పుడు పెస్ట్ అనేది మట్టిలో నుంచి కూడా వచ్చేస్తూ ఉంటాయి. మట్టిలో గుడ్లు పెట్టడం మొదలవుతాయండి పురుగులన్నీ కూడా. ఇంకా బటర్ఫ్లైస్, ముఖ్యంగా బటర్ఫ్లైస్ ఎగ్స్ అనేటివి మట్టిలో పెట్టి వాటి ద్వారా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. సో మనము ఎప్పుడైతే వర్షం తగ్గింది అనగానే, ఒక 2-3 రోజులు ఎండ వస్తుంది అనగానే మట్టిని కొద్దిగా ఏదైనా పుల్ల కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ లాంటివి తీసుకొని కొద్దిగా అటు ఇటు కదుపుతూ ఉండండి. దానివల్ల ఎగ్స్ అనేటివి ఏమైనా ఉన్నా కూడా చనిపోవటం అయితే జరుగుతాయి. సో మట్టిని కలయబెట్టడం అలాంటివన్నీ చూడటం, ఇంకా మట్టి లోపల ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ ఫ్లవర్స్ కానీ లేదా కొమ్మలు కానీ ఇలాంటివి ఏమైనా పడినా కూడా వెంటనే తీసేయండి. మనము సమ్మర్లో మనము మొక్కల మీద ఎండ తాకిడితో భరించలేక వేర్ల మీద అంతా కూడా మనం కవరింగ్ చేస్తాం కదండి, అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు ఈ సీజన్లో అవన్నీ మొత్తం తీసేసి మట్టి ఇంకా సాఫ్ట్గా ఉండేటట్లు చూడండి. ఇప్పుడు ఇంకా ఆకుల కింద కొమ్మల కింద లేదా ఏదైనా పువ్వులు కానీ అలాంటివి మట్టి మీద పడి ఉంటే దాని కింద కూడా ఇంకా పెస్ట్ అనేది అట్రాక్ట్ అవుతుందండి. పెస్ట్ అనేటివి పెడతాయన్నమాట, గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంది. సో మట్టి ఎంత సేఫ్గా ఎంత చక్కగా ఎలాంటి ఆకులు కొమ్మలు లేకుండా ఉంటే హెల్తీగా మొక్క ఇప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెయినీ సీజన్లో వాటర్ వలన ఈ పెస్ట్ అనేది కూడా బాగా ఇంకా డెవలప్ అవుతుందండి. అందువల్ల మనం ఏం చేయాలంటే, వర్షం తగ్గంగానే ఎండ రాగానే మనము నీమ్ ఆయిల్ బేకింగ్ సోడా ఫార్ములా అండి, దీని మీద ఇదివరకే నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, అందరూ తప్పకుండా చూడండి. ఇది మాత్రం కంపల్సరీ స్ప్రే చేయండి, మొక్కల మీద మట్టి మీద కూడా స్ప్రే చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్స్ లాంటివి, ఎగ్స్ స్టేజ్లోనే మొక్క మొత్తం అంతా కూడా ఈ పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఒక్కసారి ఎగ్స్ అన్ని డెవలప్ అయ్యి పెస్ట్ పూర్తిగా బాగా డెవలప్ అయితే దాన్ని కంట్రోల్ చేయటం అనేది చాలా కష్టము. దానికంటే ప్రికాషనరీ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కాబట్టి మనము ముందు జాగ్రత్తగా ఎండ రాగానే మనము నీమాయిలు బేకింగ్ సోడా ఫార్ములాతో మనం ఒక పెస్టిసైడ్ తయారు చేసి మొక్కలకు అన్నింటికి అండి, ఒక మల్లి చెట్టుకు ఒకదానికే కాదు అన్ని మొక్కలకి స్ప్రే చేయండి. దీనివల్ల మనకి మొక్కలన్నీ కూడా ఈ రెయినీ సీజన్లో ఎలాంటి పెస్ట్ లేకుండా హెల్తీగా ఉంటాయి. ఇక మొక్కల మట్టిలో కూడా వాటర్ నిలవకుండా చూసుకున్న తర్వాత ఒక 2-3 రోజుల్లో వర్షం తగ్గిపోయిన తర్వాత నేను ఇప్పుడు చూపించబోయే ఈ ఫర్టిలైజర్ని అయితే ఈ మల్లి మొక్కకు మీరు ఇవ్వండి. మంచి ఫ్లవరింగ్ అయితే ఈ టైంలో కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, మొక్కకు ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు వీడియోలో చూద్దామండి. ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకునే ముందు మల్లె మొక్కలో ఇట్లా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అవన్నీ రాలిపోయాక ఇలాంటి మొగ్గలు చివర ఈ విధంగా ఉంటాయి కదండి, ఇవన్నీ తీసేసుకోండి. మళ్ళీ కొత్త చిగురు రావటానికి ఇవన్నీ ఎండిపోయే వరకు మనం వెయిట్ చేయకుండా వెంటనే తీసేసుకుంటే ఇప్పుడు ఇచ్చే ఫర్టిలైజర్ వలన మళ్ళీ కొత్తగా మొగ్గలు అనేటివి స్టార్ట్ అవుతాయి. దీనికోసం ముందుగా నేనేం తీసుకున్నానంటే, ఇవి ఆవాలండి. ఇంట్లో మనము పోపుల డబ్బాలో ఉండే ఈ ఆవాలు తీసుకున్నాను. ఈ ఆవాలు మనకు 2 రకాలు ఉంటాయండి, 2 కలర్స్లో దొరుకుతుంది. ఒకటేమో ఇలా బ్లాక్ కలర్ లేదా బ్రౌన్ కలర్లో ఉండేటివి, లేదా కొద్దిగా వైట్ కలర్లో కూడా ఉంటాయండి. ఏవైనా పర్వాలేదు, రెండింటిలో కూడా పోషక విలువలు ఒకే విధంగా ఉంటాయి. మాకు సామాన్యంగా ఈ కలర్లో ఉండే ఆవాలైతే కనపడతాయండి. వీటిని మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకుని ఈ విధంగా పౌడర్ రూపంలో తయారు చేసుకున్నాక దీనితో మనం ఈరోజు ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నానండి.
ఆవాల పౌడరు లేదా ఆవాల చెక్క అనేది ఒక పవర్ఫుల్ ఫర్టిలైజరు. ఇందులో మొక్క డెవలప్మెంట్కి అవసరమైన అన్ని స్థూల సూక్ష్మ పోషకాలన్నీ కూడా చాలా బాగా ఎక్కువగా ఉంటాయండి. దీనితో మనము 3 రకాలుగా వాడుకోవచ్చండి. ఒకటేంటంటే సాయిల్ మిక్స్ తయారు చేసుకునేటప్పుడు సాయిల్ మిక్స్లో యాడ్ చేసుకోవచ్చు. మనము లిక్విడ్ రూపంలో ద్రవ రూపంలో ఫర్టిలైజర్ తయారు చేసుకునేటప్పుడు కూడా దానికి కూడా మనం ఈ ఫర్టిలైజర్ని ఉపయోగించవచ్చు. లేదా ఘన రూపంలో మనం తయారు చేసుకునేటప్పుడు కూడా ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను 2 రకాలుగా ఫర్టిలైజర్ని తయారు చేసి చూపిస్తున్నాను. ఒకటేం చేస్తున్నానంటే 1 లీటర్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో 1 స్పూన్ ఆఫ్ ఆవాల పౌడర్ అండి, ఇందాక మిక్సీ వేశాను కదా, ఆ ఆవాల పౌడర్ని కలిపి అందులో ఫ్రెష్ టీ పౌడర్ అండి, వాడేసిన టీ పౌడర్ కాదండి, ఫ్రెష్ తీసుకున్నాను. ఈ రకంగా 1 లీటర్ వాటర్లో అవన్నీ వేసి ఒక ఫర్టిలైజర్గా తయారు చేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇంకా పౌడర్ రూపంలో కూడా మనం ఫర్టిలైజర్ తయారు చేసుకోవాలంటే మన దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని స్పూన్లు తీసుకోండి. ఒక్కొక్క మొక్కకి 1 స్పూన్ లెక్కన నేను 2 మొక్కలకి 2 స్పూన్లు వేసాను. ఇక ఇవి కూడా అండి టీ పౌడర్ అంటాను కదా, ఫ్రెష్ టీ పౌడర్, ఇవి కూడా 2 స్పూన్లు తీసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రెష్ టీ పౌడరు ప్లస్ ఆవాల పౌడరు రెండింటితో కలిపి ఈరోజు ఫర్టిలైజర్ తయారు చేసుకొని దీన్ని ఈరోజు మొక్కలకి ఇద్దాము. ఆవాలలో వేడి ఎక్కువగా ఉంటుందండి, అందువల్ల రెయినీ సీజన్లో పౌడర్ రూపంలో మనం ఇచ్చుకోవచ్చు. ఇచ్చే ముందు మట్టిలో తేమ ఉందా అనేది కూడా ఒకసారి గమనించండి. ఒకవేళ లేకపోతే మీరు కొద్దిగా వాటర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని మట్టిని గుల్లగుల్లగా చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అండి, ఇందాక మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ని 1 టీ స్పూను ఒక్కొక్క మొక్కకు ఇచ్చేసేయండి. దూరంగా కాస్త దూరంగా మొక్క వేర్లకు దూరంగా ఇట్లా ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇంకా మట్టిలో కలిసేటట్లు కలయి తిప్పేసి ఈ విధంగా చేసి మళ్ళీ ఒకసారి వాటర్ ఇచ్చేసేయండి. లేదా వర్షం పడుతున్నప్పుడు కూడా తెరపిడిచినప్పుడు కూడా ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేస్తే వర్షం తర్వాత మళ్ళీ వర్షం పడినా కూడా చక్కగా ఈ మొక్క తీసేసుకుంటుంది. ఈ మల్లె మొక్కను చూడండి, రీసెంట్గా నేను కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్నానండి. చాలా చక్కగా కటింగ్ ద్వారా డెవలప్ అయ్యింది, చూసారా? ఇలాంటి మొక్కలకి, ఇంత చిన్న మొక్కలకి ఇలాంటి ఫర్టిలైజర్ అండి. ఈ ఫర్టిలైజరే కాదు, ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వకండి, పెద్ద మొక్కలకి ఇవ్వండి. ఇలాంటి పెద్ద మొక్కలండి. ఇది దాదాపు 6 మంత్స్ అయింది ఈ మొక్కను కూడా కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్నదే. ఇలాంటి మొక్కలకి ఇవ్వండి. ఫ్లవరింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా, వీటికి ఇవ్వచ్చు. చిన్న మొక్కలకి ఇస్తే అవి ఈ ఫర్టిలైజర్స్ని తట్టుకునే శక్తి ఇంకా మొక్కకు రాదండి. సో మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. ఒక 6 నెలలు దాటిన తర్వాత ఏదైనా ఫర్టిలైజర్స్ ఇవ్వండి. ఇక ఆ మొక్కలన్నింటికి ఒక్కొక్క స్పూన్ ఇచ్చానండి. ఇంకా ఇది పెద్ద మొక్క, ఇది 100 రూపీస్ టబ్లో ఉండి విపరీతమైన పూలు వచ్చే మొక్క అండి. ఈ మొక్కకు కూడా నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. చూడండి, పైన మొగ్గలన్నీ కూడా తీసేసిన తర్వాత ఒక మొగ్గ లేదు ఈ చెట్టు మీద. సో ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత విపరీతంగా ఫ్లవరింగ్ అయితే రావటం మొదలవుతాయండి. సో ఈ ఫ్లవరింగ్ వచ్చినాక కూడా నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా మనము డిసెంబర్ వరకు ఈ మొక్కల నుంచి ఫ్లవరింగ్ తీసుకోవచ్చండి. ఆవాల చెక్క అనేది ఫ్లవరింగ్ రావటానికి ఒక మంచి ఉత్సాహాన్ని, దాని ప్రోత్సాహాన్ని ఇస్తుంది, మొక్కలకి ఉత్తేజాన్ని ఇస్తుంది అని చెప్పచ్చు ఫ్లవర్స్ రావటానికి. సో మనము ఈ మిగిలిపోయిన ఈ ఆవాల చెక్క పౌడర్ని కూడా మనము స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని రోజులైనా దీనికి అసలు ఇంకేం ప్రాబ్లం రాదు. ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ని నేను ఇందాక తయారు చేసింది దాన్ని ఇవ్వలేదండి, ఎందుకంటే నేను ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకోగానే ఆ రోజు ఈవినింగ్ అంతా వర్షం పడిపోయింది. సో నేను ఘన రూపంలో ఉన్న ఫర్టిలైజర్ని తయారు చేసి ఈ మొక్కలకి ఇచ్చాను. ఇంకా ద్రవ రూపంలో ఉన్న ఫర్టిలైజర్ని వేరే ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఒక వర్షం తగ్గిన తర్వాత ఇచ్చేస్తానండి. మీరు తయారు చేసుకొని ఇచ్చేటప్పుడు ఒకవేళ మీరున్న చోట వర్షం పడకపోతే ద్రవ రూపంలో ఉన్న ఫర్టిలైజర్ని 1 లీటర్కి 1 లీటర్ వాటర్ యాడ్ చేసేసి కలిపేసి మొక్కలకి ఇచ్చేసేయండి. ద్రవ రూపంలో కానీ ఘన రూపంలో కానీ 2 రకాలుగా ఇచ్చిన రిజల్ట్ అయితే ఒకే రకంగా ఉంటుంది. ద్రవ రూపంలో అయితే వెంటనే మొక్క దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇంకా ఘన రూపంలో అయితే మొక్క మెల్లమెల్లగా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే తేడా, కానీ రిజల్ట్ అయితే ఒకే రకంగా ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా ఇప్పుడు మన మల్లె మొక్కలకి అవసరమైన ఒక మంచి ఫర్టిలైజర్ని, అది లిక్విడ్ రూపంలో కానీ లేదా ఘన రూపంలో కానీ సాలిడ్ రూపంలో కానీ ఏ విధంగా అయినా మనం తయారు చేసుకోగలిగే ఒక మంచి ఫర్టిలైజర్ని మీకు ఈరోజు చూపించానని నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.